Sneha Decors, ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. Sneha Decors, opposite Vijaya Dairy, near Kanakamahal Center, Nellore. సో ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదం ఉందో ఆ లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యి ఏదైతే ఉందో నెయ్యిలో జరిగినటువంటి కల్తీ మీద సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హిందూ భక్తులు. మరి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత మదన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో మదన్, చెప్పండి, నేనటి నుంచి గమనిస్తూ ఉన్నారు మొత్తం కూడా ఏ విధంగా కల్తీ జరిగింది ఏంటి అన్నీ కూడా మీడియాలో వస్తున్నాయి. ఈ కథనాల మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలోనే ఈ కలియుగానికి ప్రపంచంలో ఉండే హిందూ భక్తులందరూ కూడా కొలిచి ఏకైక దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి. రోజు లక్షలాది మంది భక్తులు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల మీద మీడియా అదేవిధంగా అనేక కథనాలు వచ్చాయి. దాని మీద తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో క్షుణ్ణంగా అక్కడ అసలు ఏం జరిగింది 5 ఏళ్లలో అని చెప్పి పరీక్షించి ఒక్కోటి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్కడ హిందూ ధార్మిక సంస్థల మీద కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి వాటన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం ఒక నిఘా పెట్టింది. నిఘా పెట్టి దాంట్లో ప్రధానంగా లడ్డు, ఎంతో తిరుమల అనగానే గుర్తొచ్చే తిరుమల వారి ఆ లడ్డు ప్రసాదం ఎంత దారుణం అంటే, నేను ల్యాబ్ రిపోర్ట్స్ పంపిస్తే జంతువుకు సంబంధించినటువంటి నూనెలు వాడుతా ఆ లడ్డును తయారు చేస్తున్నారు అన్నారు. నిజంగా హిందూ భక్తులందరూ మనోభావాలు నిజంగా నిన్నటితో అసలు 5 ఏళ్ళు మనం తినలేదు దేవుడి ప్రసాదమా లేకపోతే జంతువుల నూనెతో తయారు చేసినటువంటి ఒక నాసిరకమైనటువంటి లడ్డా, నిజంగా దీన్ని తయారు చేసినటువంటి ప్రభుత్వానికి తిరుమల తిరుపతి అధికారులదా లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నారు. గత రాత్రి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఒక భయాందోళన, ఒక బాధలో ఉన్నారు. ఎందుకంటే నిజంగా ఒక దేవుడి లడ్డు ఇంత దారుణమైనటువంటి స్థితికి ఏదైనా ప్రభుత్వం ఉంటే దేవుడి విషయాల్లో చాలా ఎవరైనా కూడా భయం ఉంటుంది. అటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో కూడా అవకతవకలు జరిగాయంటే ఖచ్చితంగా ఇది ఒక దురదృష్టమైనటువంటి ఘటన. దీని మీద ఎవరైతే అప్పట్లో చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను సవాల్ విసురుతా ఉన్నా, నా కుటుంబం ప్రమాణానికి సిద్ధం, మీరు కుటుంబం ప్రమాణానికి సిద్ధమని అడిగింది. దానికి సవాల్ స్వీకరించి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు నిన్న సాయంత్రం తిరుమలకు వెళ్ళి, వైవి సుబ్బారెడ్డి గారు నేను ఇక్కడే ఉన్నాను, ప్రమాణం చేద్దామని చెప్పి. ఎందుకు మీరు భయపడ్డారు వైవి సుబ్బారెడ్డి గారు? నిజంగా అక్కడ లడ్డులో మీరు వాడినటువంటి నూనె నిజంగా మంచి నెయ్యి అయి ఉంటే మీరు ఎందుకు ఈరోజు వెళ్ళలేకపోతా ఉన్నారు? ఎందుకు మీనమేషాలు లెక్కేస్తూ ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఎందుకు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దౌడుకుంటా ఉన్నారు? ఆ పరిస్థితిలో ఉన్నారు. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామికి ఇంత అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా సర్వనాశనం అవ్వడం తప్పదు. ఆ దేవుడి చేసినటువంటి అటువంటి దానివల్ల ఖచ్చితంగా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. బహిరంగంగా ప్రజలందరికీ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, హిందూ భక్తులందరికీ కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు వైవి సుబ్బారెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాము. అంటే ప్రధానంగా 1,000 కోట్ల రూపాయల అధిపతి, టీటీడీ అంటేనే 1,000 కోట్ల రూపాయల అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కల్తీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ కల్తీ జరగడం మీద దీని మీద మీరేమంటారు? వెంకటేశ్వర స్వామికి రోజు కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ డబ్బులనే ప్రభుత్వాలు వాడుకునే పరిస్థితి. ఆయన డబ్బులు ఏమి ప్రభుత్వాలు ఏమి ఆయనకు పెట్టబడలేదు. ఆయనకు వచ్చేటటువంటి డబ్బులనే ప్రభుత్వాలు అడుగునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన డబ్బులు ఆయన ఖర్చు పెట్టే దాంట్లో కూడా వీళ్ళ కమిషన్ల కోసం కకృతిపడి, నిజంగా ఎక్కడో వేరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీకి, ఆయిల్ కంపెనీకి ఒక నెయ్యి ప్రసాదం దాంట్లో నాసిరకమైనటువంటి జంతు కలేబరాల నూనె వస్తుందని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో వచ్చిందంటే ఇంతకన్నా దారుణం. దీని గురించి మాట్లాడినా కూడా మాటలు రావట్లేదు. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇంత దారుణం? అంటే ఒక వర్గానికి సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినటువంటి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా సార్, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. వేసి దీంట్లో ప్రధానంగా ఎవరు ముద్దాయిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా
కఠినంగా శిక్షించాలి. అప్పట్లో ఉన్నటువంటి ఈఓ దగ్గర నుంచి, అప్పుడు ఉన్నటువంటి టీటీ చైర్మన్ దగ్గర నుంచి దీనికి బాధ్యత వహించి ఎవరైతే ఆ రోజు చేసినారో, దీంట్లో పాలు పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షలు, అంటే ఇంకొక అధికారో ఇంకొక వచ్చేవాళ్ళు ఇటువంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా శిక్ష వేయాలని చెప్పి మేము కోరుకుంటాం. సో మొత్తానికి అందరూ కూడా దీని మీద ఎవరైతే బాధ్యులు ఉంటారో బాధ్యుల మీద ఖచ్చితంగా శిక్షలు తీసుకోవాలి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎంతో పవిత్రంగా భావించేటువంటి టీటీడీ లడ్డు మీద కల్తీ అనేది అసలు ఊహకందనేది, అటువంటిది జరిగింది అంటేనే నమ్మలేకపోతున్నాం. రాత్రి నుంచి చాలా ఆందోళనలో ఉన్నామంటున్నారు. సో ఇది మొత్తానికి ఇవాళ ప్రత్యేక స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.